యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాల ధ్యానాలు ఈ ఉదయం మరలా ప్రారంభించుకుంటూ ఉన్నాం. 19వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనము మధ్యలో మనం గమనిస్తున్నట్టయితే, మన యందు ఆయన చూపుచున్న అపరిమితమైన మహాత్మ్యము ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించున్నట్లు. పరిశుద్ధుడైన పౌలు చేయు ప్రార్థనలో ఈ విషయాలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన యందు ఆయన చూపించున్న అపరిమితమైన శక్తి, ఈ యొక్క శక్తి ఈ లోకంలో వేటిల్లో కూడా మనం గమనించలేం. అందుకనే అక్కడ ఉన్నాడు, అపరిమితమైన శక్తి, అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్. అపరిమితమైన శక్తి. పౌలు గారి ప్రార్థనలో సంఘానికి అపరిమితమైన శక్తి కావాలని, ఆ శక్తి చేత అతను దేవుని శిష్యుడుగా ఉండాలని, ఆ శక్తి చేత సంఘంలో అనేకులు నింపబడాలని, ఆ శక్తి చేత సువార్త శక్తి, ఆత్మశక్తి, అపరిమితమైన శక్తి సమాజంలో కూడా వారు ఒక గొప్ప సాక్షులుగా ఉండాలనేది ఆయన యొక్క ప్రార్థన అయి ఉన్నది. అందువలన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును. మొదటిగా అపరిమితమైన శక్తి. ఉదయకాలం ఒకవేళ శక్తి లేనట్లుగా, లేక బలహీనంగా, లేక మరి ఏదో ఉదాసీనంగా ఉన్నట్లయితే, పౌలు గారి ప్రార్థన చదువుతూనే అపరిమితమైన శక్తి దేవుడు ఈ ఉదయకాల ధ్యానాల ద్వారా ఈ యొక్క ఎఫెసీ పత్రిక మనం చదువుతూ ఉంటుండగా ఈ యొక్క అపరిమితమైన అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్ అది నీలో కలగాలని. రెండవదిగా ఇక్కడ జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించుట కొరకు. ఈ 3 విషయాలు ఈ ఉదయకాలంలో మనం గమనించాం. ఎఫెసీ పత్రిక మనం చదువుతూ ఉంటుంటే అపరిమితమైన దేవుని శక్తి, ఆ యొక్క దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. మానవ శక్తి ద్వారా, బలము ద్వారా కాదు, ఆత్మ ద్వారానే ఈ కార్యము సాధ్యమని. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మ కార్యము ద్వారా కలిగే శక్తి. రెండవది జ్ఞానము. లోక సంబంధమైన ఈ యొక్క తెలివితేటలు కాదు, ఇది జ్ఞానము, క్రీస్తు ద్వారా వచ్చే జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము, పరిశుద్ధ ప్రవర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడిచ్చు జ్ఞానము. ఈ యొక్క జ్ఞానము మరియు ప్రత్యక్షత గల మనస్సు. ప్రత్యక్షత అనగా దేవుడు మనకు అనుగ్రహింపజేసే రెవల్యూషన్ అంటారు. ప్రత్యక్షత కలిగిన మనస్సు. మామూలుగా దైవ గ్రంథంలో 2 రకాలైన ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. ఒకటి సాధారణమైన ప్రత్యక్షత, సృష్టి ద్వారా మనకు కలుగుతూ ఉంది. 2 ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత ఎవరి ద్వారా మనకు కలుగుతూ ఉంది అని మనం గమనిస్తే, దేవుని కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకములోనికి
తండ్రి పంపుట ద్వారా అక్కడ ప్రత్యేకమైన ప్రత్యక్షత మనకు కలుగుతూ ఉన్నాయి ప్రియులారా. కనుక ఈ విషయంలో మనం ప్రత్యక్షత గల ఈ మనస్సును గ్రహించున్నట్లు పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను అని అంటూ ఉన్నారు. కనుక ఈ యొక్క ప్రత్యేకమైన ఈ ప్రార్థన మనం పౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థనలో పౌలు గారు చెప్పే ఈ గంభీరమైన విషయం ఏంటంటే, క్రీస్తును మృతుల్లో నుండి లేపి ఆయనను సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, ప్రభుత్వము కంటెను, రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన కేంద్రీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ఈనాడు ఇక్కడ పౌలు గారి విజ్ఞాపన మనం గమనిస్తున్నాం అని అంటే, తండ్రి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆ గొప్ప కృప ఈ రోజున పౌలు గారి ప్రార్థన ద్వారా మనకు చాలా వరకు అర్థమవుతుంది. ఆ గొప్ప కృప, విజ్ఞాపన పరిచర్య, నీవు నేను మనందరం కలిసి ఈ యొక్క శక్తిగల మనసుతోనూ ప్రత్యక్షతోనూ జ్ఞానముతోనూ ఈ యొక్క విజ్ఞాపన కర్తలంగా దేవుడు నిన్ను నన్ను ఉంచును గాక. ఆమేన్. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, నీకు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు చేసిన విజ్ఞాపన ప్రార్థనలు అక్కడ మేము చదువుకున్నాం. నేను కూడా ఆ రకమైన విజ్ఞాపన కర్తలుగా ఉండటానికి మమ్మల్ని నడిపించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక.